పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమీన్పూర్ చెరువుకు సంబంధించి గత 2 రోజుల క్రితము అంటే హైడ్రా కమిషనర్ కూడా అక్కడ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సర్వే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అమీన్పూర్ చెరువు బాధితుల సంఘం ఇక్కడ మనతో ఉన్నారు. అంటే ఇక్కడ హైడ్రా ఆఫీస్ కార్యాలయంలో రంగనాథ్కు ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమీన్పూర్కు సంబంధించి చెరువు ఏంది, అసలు ప్రాబ్లం ఏంటి? అందరికీ నమస్కారం. మేము అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ సంఘం నుంచి మేము వచ్చాము. ఈరోజు 9 మంది వచ్చాము. మేము వచ్చి రంగనాథ్ గారిని కలవాలని చెప్పి ప్రయత్నంలో ఈరోజు సఫలీకృతం అయ్యాము. వారితో మాట్లాడాము. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గురించి తెలుసుకోవాలంటే పాయింట్ నెంబర్ 1, ఇది అనాదిగా కాకతీయుల కాలం నుంచి నిజాం ప్రభుత్వం నుంచి 93.15 కుంటలకు మాత్రమే పరిమితమైనది. కానీ గత ప్రభుత్వాల్లో లోపాల వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ అశ్రద్ధ వల్ల, అసహాయత వల్ల మొత్తం 7 తూములు 2 అలుగులు మూసేయడం వల్ల చెరువు విస్తీర్ణము 93.15 నుంచి 465 ఏకర్గా పెరిగిందని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా కుమ్మక్కయ్యి ఇరిగేషను, రెవెన్యూ, పెద్ద పెద్ద ఆఫీసర్లంతా రాజకీయ నాయకుల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయి తర్వాత వీళ్ళంతా చేసింది ఏమిటంటే వేరే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి దాన్ని 465 ఎకరాలుగా దాన్ని తీర్చిదిద్దారు. దాని మీద మేము పోరాడుతున్నాం. దీనివల్ల ఏమైపోయింది, ఈ 93.15 ఎకర్స్ చెరువు విస్తీర్ణం పెరిగింది, లోతు పెరిగింది. అంతకుముందు 1985లో మొత్తం 3000 ఫ్యామిలీస్ అంతా కూడా మేము కొనుక్కొని చక్కగా ఇల్లు కట్టుకుందాం, వృద్ధాప్యంలో మనకు ఉపయోగపడతాయి అని చెప్పి పిల్ల పాపలతో హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము అనుకుంటే తీరా ఇది జరగడం వల్ల 2015 నుంచి ఈ మార్పులు చేర్పులు రావాల ఈ చెరువు పెద్దదైపోయి మేము కొనుక్కున్న 3000 రిజిస్టర్డ్ ప్లాట్స్ అంటే హెచ్ఎండి అప్రూవల్, లేఅవుట్లు అన్నీ కూడా అయిపోయిన కూడా పంచాయతీరాజు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అన్ని అనుమతులు వచ్చినా కూడా ఈ 3000 చెరువులు 3000 ప్లాట్లన్నీ కూడా మునిగిపోయి మేము రోడ్డును పడి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయాన్ని ప్రతి చిన్న డిఈ దగ్గర నుంచి ఎక్సెప్ట్ సీఎం గారు తప్ప అందరు నోటీసులు తీసుకెళ్ళాం. పెద్ద పెద్ద మినిస్టర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎక్కడ వేసినా అక్కడే గొంగళి ఉంది. ఈ మధ్యలో హైడ్రా రంగనాథ్ గారు రావడం వల్ల మాకు కొంత ధైర్యం వచ్చి మేము వారికి ఎన్నాళ్ళ నుంచో మేము ప్రయత్నం చేసాం. ఇవాళ మాకు ఆయన దర్శనం లభించింది. మేము ఒక 9 మంది జేఏసీ మెంబర్లంతా ఇక్కడికి వచ్చాం, ఇంపార్టెంట్ మెంబర్స్. మేమంతా కూడా వారికి విన్నవించుకున్నాం. వారి సహృదయంతో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ప్లస్ రెవెన్యూని ప్లస్ ఈ ఆర్వీ అసోసియేట్స్ని ప్లస్ మెమాయిర్స్లో 93.15 కుంటలు మాత్రమే ఉందని చెప్పి మ్యాపులు ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తానని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. తద్వారా 10 రోజుల్లో మాకన్నిటి కూడా మమ్మల్ని కూడా పిలిచి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మాకు తెలియజేయబడింది. ఈ విధంగా ఈ పూరా లోకల్కి మేము ఎంతో కృతజ్ఞతగా మేము తెలుపుకుంటున్నాం. నమస్కారం. అంటే ప్రభుత్వాన్ని అంటే హైడ్రాను ఏమి అడుగుతున్నామంటే ఇప్పుడు 7 తూములు మూసేశారు, 2 అలుగులు మూసేశారు. ఇది ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హైడ్రా కానీ ఎలా చేస్తారనేది మాకు తెలియదు. ఇదంతా ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళు తీసుకుని నీరు తగ్గించి 93.15 చెరువుని దానికే కట్టడి చేస్తే మొత్తం అంతా నీరు కూడా బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మా ప్లాట్లన్నీ కూడా మాకు బయటపడతాయని చెప్పి మేము విన్నవించుకున్నాం. మా ప్లాట్లు మాకు ఇప్పిమని చెప్పి కోరాం. ముఖ్యంగా ఈ లేఅవుట్లు వేసినప్పుడు అధికారుల పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ అధికారుల ప్రమేయం ఉంది, ఇవాళ కూల్చివేతలో కూడా గవర్నమెంట్ ప్రమేయమే ఉంది. మరి ఇక్కడ సామాన్యుడు ఏం తప్పు చేశాడు? అన్ని అనుమతులు ఉన్నటువంటి లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నప్పుడు అది పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ, హెచ్ఎండిఏ కానీ, అప్పట్లో హుడా కానీ ఇవన్నీ పర్మిషన్స్ ఉన్న వాటిలోనే కొనుక్కున్నాం మేము. ఇప్పుడు హైడ్రా చెప్తున్నది ఏంటంటే అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపైన ఇప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. గత 2-3 రోజుల క్రితం 6 పైన అధికారులపైన కేసు పెట్టడం జరిగింది. అట్లాంటి అధికారులపైన కూడా కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అది వెల్కమ్ చేసేటువంటి నిర్ణయం అండి. దాంట్లో మేము ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అలుగులు తొమ్ములు మొయ్యడం అనేది నేరం. ఇప్పుడు అన్ని చెరువులు కబ్జాకి గురవుతుంటూ 100 ఎకరాలది 50 ఎకరాలు అవుతుంటే మాది 93 ఎకరాలది 500 ఎకరాలు 450 ఎకరాలు అవడం అనేది చాలా హాస్యాస్పదం. ఇది కావాలని చెప్పి చేసినటువంటి విషయం. మేము కోరేది ఏంటంటే అలుగులు తుమ్ములు ఎట్టి పరిస్థితుల్లో కూడా
రంగనాథ్ గారిని రిక్వెస్ట్ చేసింది అది ఓపెన్ చేయించేసి నీళ్లు పోయే మార్గం చూసి మా ప్లాట్లు మాకు బయటపడేలాగా చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించి న్యాయం చేయమని 3000 ఫ్యామిలీల తరపున మేము ఒక 9 మంది జేఏసీ సభ్యులు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించారు. ఒక 10 రోజుల్లో కమిటీ వేసి ఇటు రెవెన్యూ వాళ్ళని కానీ, ఇరిగేషన్ వాళ్ళని కానీ, మున్సిపాలిటీ వాళ్ళని కానీ, హెచ్ఎండిఏ వాళ్ళని కానీ మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడి దీనికి ఒక పరిష్కారం కనుక్కుందామన్నారు. అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. 80 నుంచి 86లో చేసిన లేఅవుట్స్ అండి ఇవి అప్పుడు 93.15 ఎకరాలు ఉన్న పెద్ద చెరువు. మేము ఈ మధ్య కూడా అంటే ఈ మధ్య కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారంగా మేము ఈ ఎంఆర్ఓ కానివ్వండి వీళ్ళకు అడిగిన డీటెయిల్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారంగా ఈరోజు కూడా అది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి. ఇది చూడండి, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్సే 93.5 ఎకరాలు 15 ఎకరాలు అంతే. సో ఇది 500 ఎకరాలని ఏ విధంగా వీళ్ళు అంటారు. అయితే ఇక్కడ దీని ఎంకల ఏంది అంటే అక్కడ తూములు మూసేశారు, అలుగు కూడా హైట్ పెంచేసి ఒక 20 ఫీట్ల మట్టి వేసి పూడ్చడం వల్ల ఏ చెరువుకైనా ఇవన్నీ గొలుసుకోటి చెరువులు అండి. ఎక్కడైనా సరే మనం ఎక్కడ చూసినా కానీ ఈ గొలుసుకోటి చెరువులలో ఏ చెరువుకైనా ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంటుంది. అవుట్లెట్ మూసేస్తే ఎట్లయినా బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఇది ఈరోజు అమీన్పూర్ పెద్ద చెరువు ఎంత ఉధృతంగా వాటర్ నిల్చుంది అంటే మొన్న మేము అక్కడ సాయిబాబా గుడికి దగ్గర వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ గుడి యొక్క ఫెన్సింగ్ అలా ఊగుతూ ఉంది. ఇంకొక 10 రోజులు ఇలా ఆగారు, 20 రోజులు ఆగారంటే ఎప్పుడో కట్ట తెగిపోయి ఆ ఊరు మీద అంతా పడుతుంది. ఇది ఎవరి ప్రాణాలకు అంటే సామాన్యుడి ప్రాణాలకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాంటి శ్రద్ధ లేదు, ఏమీ లేదని అనిపిస్తుంది. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అలాగే లోకల్ రాజకీయ నాయకులు తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు వాళ్ళ మా స్వలాభం కోసము ఇక్కడ తూములు మూయడం వల్ల పెద్ద చెరువు నుంచి బంధంకోడు చెరువు పోయే దారినంతా కూడా ఆక్రమణకు గురవుతుంది. అది హైడ్రా చైర్మన్ గారు మొన్న వచ్చినప్పుడు పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు ఈరోజు మేము ఒక జేఏసీని రిప్రజెంట్ చేస్తూ మేము ఇక్కడికి వచ్చి సార్ గారికి ఇవన్నీ కూలంకషంగా వివరించాము. మా దగ్గర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినది డీటెయిల్స్ అన్నీ సార్కి నివేదిక ఇచ్చాము. ఇంతవరకు అందరూ ఏమనుకుంటున్నారంటే చెరువు ఆక్రమిస్తున్నారు కాదు. ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు సామాన్యుల ఒక 3000 కుటుంబాల జీవితాన్ని ఆక్రమించింది. దయచేసి మీడియా సంస్థలు కూడా గుర్తించాలి, ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించాలి, ప్రభుత్వం కూడా గుర్తించాలి. అమీన్పూర్ చెరువుకు సంబంధించి అలుగులు తూములు ఏవైతే ఉన్నాయో మూసివేయొద్దని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా 93.1 ఎకరాలకు సంబంధించిన అమీన్పూర్ చెరువు ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి విస్తరింపజేయాలని, తర్వాత మిగతా ప్రాంతం మా ఫ్లాట్లు ఏవైతే 3000 ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లను కాపాడాలని ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.